ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము రక్షణ. ప్రభు రక్షణ ఇచ్చువాడు. కొన్ని వాగ్దానాలను చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచియుండి చూడుడి. అంటే ఈ యొక్క వాగ్దానము దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చారు అంటే, శత్రువులు వెనక తరుముచుండగా, ఎదురు సముద్రం ఉండగా ప్రభువారు ఈ వాగ్దానం ఇచ్చారు. ఏమనంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ ఓరక నిలిచియుండి చూడుడి. ఈ వాగ్దానం చేసిన తర్వాత ప్రభువారు ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఆరిన నేలన నడుచుకుంటా వెళ్ళినట్లుగా వారికి రక్షణ దయచేశారు. మొదటిగా ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు రక్షించే దేవుడు, రక్షణ ఇచ్చు దేవుడు. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. అంటే రెండవదిగా పాపముల నుండి రక్షించు దేవుడు. తన ప్రజలను అంటే ఎవరైతే ప్రభువారిని నమ్ముతారో, తన ప్రజలు అనగా ఆయన విశ్వసించిన వారు, వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని నుండి దేవుడు రక్షించడానికి దేవుడిచ్చిన వాగ్దానము. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రెండవదిగా పాపముల నుండి రక్షణ. తర్వాత ఎవరికి రక్షణ ఇస్తాడు అంటే, ఎవరెవరికి రక్షణ ఇస్తాడంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే కాక వారి ఇంటి వారు కూడా రక్షణ ఇచ్చువాడుగా దేవుడున్నాడు. నీకును నీ ఇంటి వారుకు రక్షణ. తర్వాత ఎలా రక్షణ ఇస్తాడు దేవుడు? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే. అంటే ఎలా రక్షణ కలుగుతుంది? దేవుని వైపు చూచుట ద్వారా రక్షణ. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారికి రక్షణ, వారి ఇంటి వారికి రక్షణ. ఎలా రక్షణ అంటే దేవుని వైపు చూచుచు రక్షణ. కాబట్టి దేనికి రక్షణ ఇస్తారు? శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ, ప్రాణానికి రక్షణ. ప్రాణాపాయ స్థితిలో అపవాది వేసే ఉచ్చుల నుండి దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దేవుడు భూమి మీదకి మన ఆత్మను పంపించినప్పుడు దేవుడు మనకి కొంత కాలం అన్నది నిర్ణయించారు. ఆ కాలము పరిపూర్ణము కాక మునిపే అపవాది వేసే ఉచ్చుల ద్వారా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆ యొక్క కాల పరిమితిని, ఆ కాల పరిధిని నువ్వు సంపూర్ణంగా అనుభవించటానికి దేవుడు నీ ప్రాణానికి రక్షణ. రెండవదిగా నీ శరీరానికి రక్షణ. అనేక రోగముల చేత, అనేక రుగ్మతల చేత మానవుడు చనిపోకుండా మానవుని యొక్క శరీరానికి తాను స్వస్థతనిచ్చి రక్షణ. ఆయన స్వస్థతనిచ్చి రక్షిస్తాడు, అపవాది నుంచి రక్షిస్తాడు. అలాగే నీ ఆత్మకు రక్షణ. నీ యొక్క ఆత్మ నిత్య నరకానికి పోకుండా నిత్య జీవమునకు కొనిపోబడుటకు నీ ఆత్మకు రక్షణ. ఈ 3 రక్షణలు ప్రతి మానవుడికి కావలసిన అవసరం ఉంది. అయితే ఈ 3 రక్షణలు యొక్క మనకు కావాలి అంటే మనం ఏమి చేయాలి అంటే, నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని నీవు ఎరిగి ఆయనను నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు ఈ యొక్క శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు నీ రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ లేనిదే పరలోక రాజ్యము లేదు. కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నిత్య నరకము నుండి నిత్య జీవాన్ని నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు అనగా వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు దేవుడి భూమి మీద జీవించి నీ కొరకు నా కొరకు తను సిలువలో బలియాగం అయిపోయి చనిపోయి మూడో రోజున తిరిగి లేచి ఆరోహణమైనట్లు పరలోకంలో ఉన్నట్లుగా నీవు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ వచ్చినా నీవు పరలోకానికి కొనిపోబడాలంటే నీకు ఈ రక్షణ కావాలి. నీకు నిజమైన రక్షకుడు కావాలి. ఆ నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకుంటే నీవు రక్షణ పొందుతావు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.
ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్.